హాయ్ అండి. 2 మినిట్స్లో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. కొత్తగా చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటిది ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అనేది జస్ట్ కొంచెం వేసుకోవచ్చు అండి, ఎక్కువ వేయకూడదు. ఇవి నూనెలో బాగా ఉడకాలండి. అప్పుడు అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఆమ్లెట్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. అందుకని చెప్పేసి మంచిగా ఇలా వేగనివ్వండి. ఇలా వేగితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా వచ్చి బబుల్స్ వస్తున్నాయి కదా, ఆ టైంలో మీరు ఎగ్స్ అయితే ఎన్ని ఎగ్స్ తీసుకుంటారో అన్ని ఎగ్స్ తీసుకోండి. నాకైతే నేను ఇక్కడ 2 తీసుకుంటున్నాను. 2 ఎగ్స్ని ఇలాగా బీట్ చేసుకున్నానండి. జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వీడియో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. మీకు కుదిరితే నేను కడాయి పట్టుకొని ఈజీగా తిప్పుతున్నాను చూడండి. ఇలాగా ఈవెన్గా తిప్పుకుంటే మనకి మొత్తం అంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకి ఇబ్బంది ఉండదు, మనమే చేయక్కర్లేదు. కాబట్టి నేను సింపుల్గా చెప్తున్నాను కదా, కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కుదిరితే దీంట్లో లైట్గా కొత్తిమీర, దాంతోపాటు కొంచెం ఏదైనా గరం మసాలా అలా కూడా వేసుకోవచ్చు అండి. జస్ట్ స్లోగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేసిన తర్వాత నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర మళ్ళీ వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని. అంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా ఉంది కామెంట్ చేసి ఫాలో చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్ యూ.